ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర మూడో రోజు ఘనంగా కొనసాగుతోంది. తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వెళ్తున్నారు. మరోవైపు మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. నాగోబా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతోంది. జాతరకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడిన భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా ఉంది? మేము జైత్యాల నుండి రావడం జరిగింది సార్. దాదాపు 120 కిలోమీటర్ల నుండి నాగోబా జాతరను సందర్శించుకోవడానికి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది సార్. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు సుమారు 600 మంది పోలీసులతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పారు. ఇప్పుడు మాట్లాడడం జరిగింది. రష్ ఇప్పుడే రావడం జరుగుతుంది. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సార్. మా స్కూల్లో మా పాఠ్యాంశాల లోపల ఈ నాగోబా జాతర గురించి ఉన్నది. నేను ఇప్పుడు ఇక్కడ సందర్శించుకోవడం ద్వారా ఈ మన నాగోబా దేవాలయం సందర్శన ద్వారా పిల్లలకు మరింత ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఊహించిన దానికంటే చాలా బాగుంది సార్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇక్కడ దేవాలయం పరిసరాలు కావచ్చు, దేవాలయ ప్రాంగణం ఎలా ఉంటుందో అని ఊహించాను. గిరిజన జాతర అన్న ఉద్దేశం లోపల. కానీ చాలా బాగుంది సార్ ఏర్పాట్లు. దాదాపు చాలా పెద్ద సందర్శకులు వచ్చే తాకిడి ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఈసారి మేము ఫ్రెండ్స్తో రావడం జరిగింది. మరోసారి తప్పకుండా మా ఫ్యామిలీస్ తోటి అందరితో తప్పకుండా మరోసారి రావడానికి ప్రయత్నిస్తాము. చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. మేము దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానం పెంపట్ల కోరపూర్ వచ్చి రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్ని చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ సంప్రదాయాలు కానీ వాళ్ళ సంప్రదాయాలు ఏ రకంగా చేస్తారు, ఇక్కడ జాతర ఏర్పాట్లు అని చెప్పి దాని మీద ప్రత్యేకంగా చూడడానికి అలాగే దర్శనం చేయడానికి రావడం జరిగింది. పోయినసారి దాదాపు 2-3 సంవత్సరాలు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏర్పాటు ఎట్లుంటాయి, మన ఈ టెంపుల్ కట్టడం కానీ అన్నీ చాలా బాగున్నాయి. మా దగ్గర కూడా ఎట్లా చెప్పంటే దుబ్బరాయన జాతర అని చెప్పని ఇప్పుడు ఫిబ్రవరి 26 నాడు మహాశివరాత్రి జరుగుతుంది. ఆడ కూడా మేము ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలనే ఆలోచనతో జాతరకు రావడం జరిగింది. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఇక్కడ సంప్రదాయాలు కానీ, ఇక్కడ బందోబస్తు కానీ, ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్ని మంచిగా అనిపిస్తున్నాయి. స్వామి మాది ఇప్పుడు మా జగిత్యాల నుంచి వచ్చినాం మేము ఇక్కడికి దర్శనానికి. మేము విన్నాం పేరు, ఎప్పుడన్నా వస్తామని అనుకున్నాం. కానీ ఇక్కడ చాలా దూరం ఉంది. ఆదిలాబాద్ జిల్లా, ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ అని చెప్పి నాగోబా జాతర కేస్లాపూర్ అని పేరు విన్నాం. కానీ ఇప్పుడు రావడం ఫస్ట్. మేము శివుని దీక్షలో ఉన్నా, నేను మాలా దీక్ష తీసుకున్నా. ఇక్కడ టెంపుల్కి వచ్చి శివుని నాగోబా స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన నేను మా తమ్ముడు ఇద్దరం రావడం జరిగింది. టెంపుల్ చాలా సూపర్ ఉంది. దేవుని దర్శనం అయింది, చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడన్నా వీలున్నా అందరం కలిసి వస్తాం ఫ్యామిలీతోటి. మేస్రం వంశీయులు ఎంతో నియమ నిబంధనలతో పాటించేటటువంటి ఆదివాసులు, గోండులు. మరి రాష్ట్రంలోనే ఇది ఎంతో పవిత్రమైనటువంటి దేవస్థానం. చాలా పవిత్రంగా, నిజాయితీగా, ఏ కల్మషం లేకుండా ఈ జాతివారు మేస్రం వంశీయులు ఎంతో పారదర్శకంగా పాటిస్తారు. ఇది ఎంతో విశిష్టమైంది. వేరే రాష్ట్రాల నుండి, ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా ఈ గిరిజన మందిరమైనటువంటి నాగోబాని చూడటానికి కొన్ని వేల సంఖ్యలో పబ్లిక్ వస్తూ ఉంటారు. ఇక్కడ దర్బారు కూడా జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎంపీ నాగేష్ కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు అయినటువంటి వీళ్ళందరూ కూడా వచ్చి ఆ దర్బార్లో వీళ్ళ సమస్యలు ఏమున్నాయి, మరి ఇంతకుముందు కూడా ఇక్కడ ఇంద్రవెల్లి అంటేనే మరి ఎంతో ప్రతిష్ట పొందింది. ఇంతకుముందు నక్సలైట్ ఉద్యమంలో ఎందరో మంది గోండువాసులు కూడా ప్రాణాలు కోల్పోయినారు. కాబట్టి ఇది చాలా వెనుకబడినని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు దీన్ని ఎంతో పవిత్రంగా భావించి ఇక్కడ మరి ఈ మందిరం కోసం కూడా బాగా హెల్ప్ చేయడం జరిగింది. ఇది చాలా పవిత్రమైంది. మరి ఇక్కడ మొక్కిన మొక్కులు కూడా మాకు ఈ నాగదేవత అనేది ఇక్కడ పెద్ద మందిరము, మొక్కిన మొక్కులు కూడా తీరుతాయన్న నమ్మకంతో భక్తులు వస్తుంటారు. మొత్తం మీద కూడా నాగోబా నాగోబా ఆలయంలో పూర్తి స్థాయిలో కూడా ఆధ్యాత్మిక శోభ అలరాలుతోంది. వారం రోజుల పాటు ఈ సందడి కొనసాగనుంది. భక్తుల రాకతో నాగోబాతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక జాతర, మహాజాతర పూర్తి స్థాయిలో కూడా సందడిగా మారింది. ఆధ్యాత్మిక శోభ కనిపిస్తూ ఉంది. విడిన శ్రీనివాస్తో మాంతయ్య.